అక్కడంతే వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసిందే చట్టం. ప్రపంచంలో ఎక్కడా లేని వింత రూల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. గాంధారా దేశం, ఆఫ్ఘనిస్తాన్ గుడ్డి చట్టాలు, విచిత్రమైన రూల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. తాలిబాన్ల పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఇంకో కొత్త రూల్ వచ్చి చేరింది. మహిళలు ఇకపై పక్కవారికి వినిపించేలా ప్రార్థనలు చేయకూడదు, బయట వాళ్లకు వినిపించేలా గళం వినిపించకూడదన్న కొత్త నిబంధనను అమల్లోకి తెచ్చింది. ఇది చూడ్డానికి చిత్రంగానే అనిపించవచ్చు, కానీ మహిళల స్వేచ్ఛను హరించే చట్టాల్లో ఇది అత్యంత దారుణమైనదన్న విమర్శలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో మహిళల విషయంలో తాలిబాన్లు అనుసరిస్తున్న చట్టాలు, విధిస్తున్న నిబంధనలు చాలా కాలంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు ఆఫ్ఘన్లో మహిళల గొంతు నొక్కే రూల్ను కొత్తగా తెరపైకి తెచ్చింది అక్కడి తాలిబాన్ సర్కార్. అవును, మహిళలు బహిరంగ ప్రదేశాల్లో గొంతు పెంచి మాట్లాడకూడదు, ప్రార్థన చేసేటప్పుడు బయటకు శబ్దం రాకూడదన్న నిబంధన పెట్టారు. సుప్రీం లీడర్ హిబాతుల్లా అఖుంజాదా ఈ చట్టాన్ని పాస్ చేశారు. తాలిబాన్ మినిస్టర్ ఖలీద్ హనాఫీ ఈ కొత్త ఆర్డర్ను అమల్లోకి తెచ్చారు. ఇప్పటికే మహిళలు బురఖా ధరించడంతో పాటు చదువులు, బహిరంగ ప్రదేశాల్లో తిరగడం వంటి వాటిపై నిబంధనలున్నాయి. మహిళలు పరాయి మగవాళ్లతో మాట్లాడడం తాలిబాన్ల రాజ్యంలో నిషేధం. పబ్లిక్ ప్లేసుల్లో గళం విప్పడానికి వీల్లేదు. కనీసం హెల్త్ కేర్ వర్కర్స్ కూడా ఇంటి బయటకొచ్చి మాట్లాడే అవకాశం లేదు. ఆస్పత్రులకొచ్చే మగవారితో కూడా వాళ్లు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి డిస్కషన్స్ చేయకూడదు. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘన్లో పాలనకు వచ్చారు. అప్పట్నుంచే ఇలా ఒక్కొక్కటిగా మహిళల స్వేచ్ఛ కట్టడికి వరుసగా చట్టాలు చేస్తూ వస్తున్నారు. మొదట మహిళలు తమ శరీరం బయటకు కనబడకుండా హిజాబ్ ధరించాలన్నారు. బయటకు వచ్చినప్పుడు వారి మొహం ఇతరులకు కనిపించకూడదన్నారు. బాలికలు, యువతుల విద్యపై ఆఫ్ఘనిస్తాన్లో అనేక ఆంక్షలున్నాయి. 6వ తరగతి కంటే బాలికలు ఎక్కువ చదవకూడదు. యువతులకు యూనివర్సిటీల్లో ప్రవేశంపై నిషేధం విధించారు. ఆ తరువాత షరియాకు అనుగుణంగా ప్రజా రవాణా, షేవింగ్, మీడియా, వేడుకలు సహా పలు అంశాలపై నిబంధనలు తెచ్చారు. తాలిబాన్లు ప్రభుత్వంలోకి రాకముందే చాలా నిబంధనల్ని తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై రుద్దేవారు. మగవారిని ఉద్రేకపరిచేలా ఆడవాళ్ల డ్రెస్సులు ఉండకూడదు, బట్టలు పల్చగా ఉండకూడదు, బట్టలు శరీరానికి అతుక్కునేలా టైట్ గా, పొట్టిగా అస్సలు ఉండకూడదు. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. అధికారంలోకొచ్చాక వాళ్ల రూల్స్ మరింత కఠినతరం చేస్తూ వచ్చారు. ఆ మధ్య సజీవుల ఫోటోలను మీడియాలో పబ్లిష్ చేయొద్దంటూ విచిత్రమైన రూల్ తీసుకొచ్చింది ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం. జర్నలిస్టులు క్రమంగా ఈ నిబంధనలను పాటించాలని చెప్పింది. కొన్ని ఆఫ్ఘాన్ ప్రావిన్సుల్లో తాలిబాన్ నడుపుతున్న మీడియా సంస్థలు ఆ చట్టాలకు అనుగుణంగా బతుకుతున్న వారి చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపేశాయి. బాలికలు, యువతుల విద్యపై ఆఫ్ఘనిస్తాన్లో అనేక ఆంక్షలున్నాయి. దీనిపై ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. త్వరలోనే మహిళలు ఒకరు చెప్పేది ఇంకొకరు వినకూడదన్న రూల్ కూడా రావచ్చని అంటున్నారు. ఇది చివరకు మహిళల స్వేచ్ఛను పూర్తిగా హరించే వరకు వెళుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆఫ్ఘాన్ మహిళల విషయంలో తాలిబాన్ల చట్టాలు చూస్తే మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామన్న అనుమానం కలుగుతుంది. మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదు, హై హీల్స్ ధరించకూడదు, బాల్కనీలో నిలబడకూడదు, బాలికలు 6వ తరగతి కంటే ఎక్కువ చదవకూడదు, మహిళలు యూనివర్సిటీల్లో చదవకూడదు. ఇలా ఆడవారి ప్రగతికి అడుగడుగున అడ్డం పడే చట్టాలు, 1,00,000 నిబంధనలన్నీ విధించారు. ఆఫ్ఘన్లో ఆడపిల్లగా పుట్టడం అంటే రాక్షస రాజ్యంలో అడుగు పెట్టినట్లేనని ఇప్పుడు ప్రపంచమంతా అంటోంది. మానవ హక్కులను కాలరాయడంలో ఆఫ్ఘనిస్తాన్ తరువాతే ఇంకే దేశమైనా. అందుకే ప్రపంచంలోని 180 దేశాల్లో స్వేచ్ఛ విషయంలో చేసిన సర్వేల్లో ఆఫ్ఘనిస్తాన్ గతంలో 122వ ర్యాంక్లో ఉండేది. ఇప్పుడు 178వ ర్యాంకు చేరింది. మహిళలు సింగిల్ గా బయటకొస్తే నేరం,
ఎత్తుగా ఉన్న చెప్పులు ధరించకూడదు. ఆడపిల్లలు 6వ తరగతి వరకే చదువుకోవాలి. అమ్మాయిలు యూనివర్సిటీల్లో చేరి చదవకూడదు. ఇలా ప్రతి చోట మహిళల పట్ల వివక్షపూరిత షరియా చట్టాలను తాలిబన్లు అమలు చేశారు. తాలిబన్లు షరియా వ్యవస్థ ద్వారా చట్టాలు, నిబంధనలు చేస్తారు. షరియా అనేది ఇస్లాం న్యాయ వ్యవస్థ. తాలిబన్లు అధికారంలోకొచ్చాక ఇప్పటి వరకు 100కు పైగా షరియా నిబంధనల్ని తీసుకొచ్చారు. వాటిలో చాలా వరకు బాలికలు, మహిళలకు సంబంధించినవే. తొంభైల్లో కూడా తాలిబన్లు ఇలాంటి షరియా నియమాలే అమలు చేశారు. పురుషులు, స్త్రీలు అందరూ తాలిబన్లు సూచించిన దుస్తులనే ధరించాలి. 1996లో అధికారంలోకొచ్చిన సమయంలో వారు కఠినమైన నియమాలనే అమలు చేశారు. మహిళలు చదువుకున్నా తప్పే, ఉద్యోగం చేసినా తప్పే. వారు ఒంటరిగా ఇంటి బయట అడుగు పెట్టకూడదు. శరీరం ఏమాత్రం కనిపించకుండా పూర్తిగా బుర్కా ధరించాలి. ఎలాంటి ఉద్యమాలు చెయ్యరాదు. తాలిబన్లు అమలు చేసే నియమాలను ఉల్లంఘిస్తే మహిళలను బహిరంగంగా అవమానిస్తారు. అలాగే ఇష్టారాజ్యంగా దెబ్బలు కొడతారు. పురుషులపైన కొత్త నిబంధనలు విధించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయాలంటే గడ్డం కంపల్సరీ. గడ్డం లేకపోతే విధులకు రాకూడదన్న రూల్ ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులైనా, ప్రైవేట్ ఉద్యోగులైనా దీన్ని అనుసరించాల్సిందేనన్నారు. గడ్డం గీసుకోవద్దని, సంప్రదాయ దుస్తులనే ధరించాలని హుకుం జారీ చేశారు. తాలిబన్లు షరియా చట్టంలోని కఠినమైన శిక్షా స్మృతి అయిన హుదూద్లోని నేర శిక్షలు అమలు చేశారు. వ్యభిచారానికి పాల్పడిన వ్యక్తులను, హంతకులను అత్యంత కిరాతకంగా బహిరంగంగా ఉరితీసేవాళ్లు. దొంగతనానికి పాల్పడిన వారి కాళ్ళు, చేతులు నరకడం వంటివి చేశారు. టెలివిజన్, సంగీతం, సినిమాలను కూడా నిషేధించారు. అయితే అప్పటి అరాచకాలు గుర్తు తెచ్చుకుని ఇప్పటికీ ఆఫ్ఘాన్ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పుడు కూడా ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, హెల్త్ కేర్, ప్రయాణాలు ఇలా అడుగడుగున ఆంక్షలను పెట్టి మహిళను అణచివేసే ధోరణి తాలిబన్ల రాజ్యంలో ఎక్కువగా ఉంటోందన్నది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు చెబుతున్నమాట. మెల్లగా మహిళల గొంతును చిదిమేసే ఈ చట్టాలు వారి ప్రగతికి అడుగడుగున అడ్డం పడతాయని, జనరేషన్ మొత్తంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు. మహిళల ప్రాథమిక హక్కులను కూడా కాలరాసేలా ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న చట్టాలు, నిబంధనల వల్ల వారి భవిష్యత్ అంధకారమవుతుందన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.